హలో ఛాంపియన్స్. సో నీట్ డేట్ మనకు తెలుసు 7th May 2023 మన నీట్ అవబోయే డేటు. సో నీట్ కోసం ఇంకా సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, లేదంటే ఇంకా మీ ప్రిపరేషన్ హాఫ్ వేలో ఉంది, లేదంటే మీరు ఇంకా ప్రిపరేషన్ స్టార్టే చేయలేదు అంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను 5 బెస్ట్ స్ట్రాటజీస్ మీకు చెప్పబోతున్నాను. అన్నిటికన్నా ఉపయోగమైన ఈ 5 స్ట్రాటజీస్ మీరు డెఫినెట్గా అప్లై చేస్తే మీరు నీట్లో 600 to 650 ప్లస్ ఈజీగా స్కోర్ చేయగలుగుతారు వితౌట్ ఎనీ డౌట్. అది కాకుండా లాస్ట్లో నేను 2 ఎక్స్ట్రా టిప్స్ కూడా మీకు యాడ్ చేసేస్తాను. దేంట్లో అయితే ఈ 5 స్ట్రాటజీస్తో పాటు మీరు అది అప్లై చేస్తే డెఫినెట్గా మీరు మీ ఏదైతే మీ ప్రిపరేషన్ ఉన్నదో దాన్ని మోటివేటెడ్గాను ఇంకా ఎనర్జీతో పాటు పూర్తిగా ఎండ్ వరకు మీరు కంప్లీట్ చేయగలుగుతారు. సో దేనికోసం వెయిట్ చేస్తున్నాం, మరి స్టార్ట్ చేసేద్దాం వీడియోని. సో ఇంకా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా సెషన్ని మొదలెడదాం. సరే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందు గుర్తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటంటే మనం నీట్ని మనం యాక్చువల్గా స్కోర్ చేయగలమా, నీట్లో మనం యాక్చువల్గా అంటే మనం స్కోర్ చేసి మనం యాక్చువల్గా సక్సెస్ అవ్వగలమా అన్నది లేదని మనకి ఫస్ట్ వచ్చిన డౌట్ మనకి, అవునా కాదా? ఆ డౌట్ మనకి ఇంకా రావడం స్టార్ట్ అయిపోతుంది. ఈ డౌట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ డౌట్ మనసులో నుంచి తీసి పడేసి రిజల్ట్ గురించి ఆలోచించకుండా మీ ప్రయత్నం ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెట్టడం మొదలెట్టండి. మీరు ఎప్పుడైతే మీ రిజల్ట్ గురించి ఆలోచిస్తారో ఆటోమేటిక్గా మీ సైకాలజీ దాని పక్కే వెళ్ళి మీరు ఆ రిజల్ట్ గురించి ఆలోచిస్తూ మీరు డిమోటివేట్ అయిపోయి మీరు చేయలేరనే ఒక వెనకడుగు వేయడం మొదలెట్టేస్తారు అక్కడే. సో అలా చేయకుండా మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డౌట్ని, మీ సెల్ఫ్ డౌట్ ఏదైతే మీ మనసులో ఉందో నేను చేయగలనా లేదా అనే డౌట్ని తీసి పక్కన పడేయండి. ఫస్ట్ మీరు అది చేస్తారా, చేసిన తర్వాత నేను చేయగలను, ఓకే నా ప్రయత్నం మీద నేను 100% ఇస్తాను, తర్వాత అయిందాంది ఏదైతే జరుగుతుందో అది నా ప్రయత్నం మీద డిపెండ్ అయి ఉంటుంది, కానీ నేను ఆ రిజల్ట్ గురించి ఆలోచించుకొని నేను నా టైం వేస్ట్ చేసుకోను అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకున్న డెసిజన్ అది. సరే, ఈ డెసిజన్ మీరు ఒకసారి తీసుకున్నారంటే మీరు సీరియస్గా ఉన్నారు, మీరు నీట్ కోసం ప్రిపేర్ అవబోతున్నారని. ఎవరైతే ఈ డెసిజన్ సీరియస్గా తీసుకోవట్లేదో వాళ్ళు ఇప్పుడే ఈ వీడియో వదిలేసి వెళ్ళిపోవచ్చు. అనవసరంగా మీరు మీ టైం వేస్ట్ చేసుకుంటారు అంతేను. మీరు మీ స్టడీస్ గురించి సీరియస్గా ఇంకా లేరు అంటే మీకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా ఎప్పటి నుంచి ప్రిపేర్ అయినా. సో స్టడీస్ గురించి వెంటనే సీరియస్ అవ్వండి ఫస్ట్, కదా? రైట్, ఇప్పుడు 5 బెస్ట్ స్ట్రాటజీస్ ఏవైతే నేను మీకు చెప్పబోతున్నానో దాంతో మొదలెడతాను. దాంట్లో అన్నిటికన్నా ఫస్ట్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఒక మంచి టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి, అవునా? ఒక మంచి టైం టేబుల్ మీరు ప్రిపేర్ చేసుకోండి. ఈ టైం టేబుల్ ఏదైతే ఉందో ఒక్కొక్కరికి ఒక్కలా ఉండొచ్చు. మీరు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు మీ క్లాసెస్కి వెళ్ళి రావచ్చు, లేదంటే కోచింగ్కి వెళ్ళి రావచ్చు, లేదంటే మీరు ఆన్లైన్ క్లాస్లో అటెండ్ అవుతున్నారంటే మీరు ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతున్నారు, లేదంటే మీరు ఒక ఇయర్ డ్రాప్ చేసి మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారా. ఇది మీ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ సిచ్యువేషన్ మీద డిపెండ్ అవుతుంది. మీకు ఏదైతే అన్నిటికన్నా ఎక్కువగా ఫీజిబుల్ టైం టేబుల్ ఏదైతే ఉందో ఆ టైం టేబుల్ని మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. దేంట్లో అయితే మీరు యాక్చువల్గా మీకు మీ ప్రిపరేషన్కి 100% ఇవ్వగలుగుతారు. ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీకోసం మీరు బ్రేక్స్ కూడా ఇవ్వాలి, కొంచెం రిలాక్స్ కూడా అవ్వాలి. సో అలాంటి టైం టేబుల్లో నేను 2 తయారు చేసుకొని తీసుకొని వచ్చాను. ఒకటి, ఎవరైతే డ్రాపర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కావాలి అంటే టైం టేబుల్, ఈ టైం టేబుల్ ఫాలో అవ్వచ్చు. దీంట్లో మీకు కావాల్సిన చేంజెస్ నెసరీగా మీరు చేసుకుని ఫాలో అవ్వండి. ఇదే ఫాలో అవ్వాలని ఏమీ రూల్ లేదు, ఓకేనా? ఇది ఫాలో అయిపోతే ఏమైనా అయిపోద్దని ఏమీ లేదు. సో మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే మీ ఇష్టం వచ్చినట్టు ఫాలో అవ్వండి. కాకపోతే మీ ప్రిపరేషన్లో ఎలాంటి తక్కువ జరగకూడదు, డెఫినెట్గా మంచిగా మీ ప్రిపరేషన్ జరగాలి. ఇది ఓన్లీ ఫర్ డ్రాపర్స్, ఎవరైతే మొత్తం డ్రాపర్స్ ఉన్నారో వాళ్ళందరి కోసం మాత్రమే. కాకపోతే ఎవరైతే స్టూడెంట్స్ యాక్చువల్గా కాలేజ్కి అది వెళ్ళొస్తున్నారు, ఓకే, అలాంటి ఏమైనా ఉంటే కాలేజ్కి లేదంటే వెళ్ళొస్తున్నారు వాళ్ళ కోసం ఏంటంటే ఈ టైం టేబుల్ ఫాలో అవ్వచ్చు మీరు. ఈ టైం టేబుల్లో నేను ఈ 2 టైం టేబుల్స్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో పంపించేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి, ఓకే? ఇప్పుడు నేను దాని గురించి మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే నేను మీకు మీ టైంని నేను వాల్యూ చేస్తున్నాను. అందుకే ఈ 5 స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో త్వరగా మీకు చెప్పేసి మీకు ఒక బెటర్ ఐడియా ఇవ్వడానికి నేను వేరంగా ట్రై చేస్తాను. సరే, ఇది ఏదైతే ఉందో ఈ టైం టేబుల్స్ 2 మీరు టెలిగ్రామ్ ఛానల్లో చెక్అవుట్ చేసుకోండి. లింకు టెలిగ్రామ్ ఛానల్లో దొరికిపోతుంది, ఏదైతే PDF ఉందో. సరే, ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది ఏంటి టైం టేబుల్ అనేసి. సెకండ్ స్ట్రాటజీ ఏంటంటే నేను చెప్పేది అదేను, మంచి వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ మీద మీ ఫోకస్ పెట్టడం. మీరు ఎప్పుడైతే మంచి వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటారో అక్కడే ఆటోమేటిక్గా మీ కాన్ఫిడెన్స్ బెటర్ అయిపోతుంది. అది కాకుండా మీరు ముందే ఒక సేఫర్ సైడ్కి వచ్చేస్తారు, ఎక్కడైతే మీకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే ఛాన్సెస్ పెరిగిపోతాయి. అర్థమైందా? మీరు అనవసరంగా ఒక్కొక్క చాప్టర్ని లైన్ బై లైన్ చదివే కన్నా ఏదైతే చాప్టర్స్ వెయిటేజ్ ఎక్కువ ఉన్నదో
ఆ చాప్టర్స్ మీరు ఫస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. మ్యాక్సిమం మీకు హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవేవి ఉన్నాయో బయాలజీలో అవన్నీ నేను మీకు కవర్ చేయడానికి పూర్తిగా ప్రయత్నిస్తున్నాను, పూర్తిగా కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాము. మిగతా ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అందులో కూడా మీరు హై వెయిటేజ్ చాప్టర్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయాలి. హై వెయిటేజ్ అంటే ఇందులో నుంచి అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో, ఏ టాపిక్స్ నుంచి అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో వాటిని మనం హై వెయిటేజ్ టాపిక్స్ అంటాం. ఇప్పుడు ఒక్కొక్క టాపిక్లో మనం చూసుకుంటే, ఒక్కొక్క సబ్జెక్ట్లో మనం చూసుకుంటే, బాటనీలో మనకు చూసుకుంటే అన్నిటికన్నా ఎక్కువ ప్లాంట్ డైవర్సిటీ నుంచి వస్తాయి. ఓకే, ప్లాంట్ డైవర్సిటీ తర్వాత హై వెయిటేజ్ టాపిక్స్ చూసుకుంటే ప్లాంట్ డైవర్సిటీ, సెల్ బయాలజీ, సెల్ డివిజను, ప్లాంట్ ఫిజియాలజీ, జెనెటిక్స్ అండ్ బయోటెక్నాలజీ, ఈ 4 యూనిట్ల నుంచి మోస్ట్ హై నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ 4 యూనిట్లు కంప్లీట్ ఫస్ట్ చేసుకున్న తర్వాత మిగతా యూనిట్స్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం, ఓకే, చాలా మందికి ఈ మైండ్లో డౌట్ రావచ్చు, హై వెయిటేజ్ చాప్టర్స్ ఒకటే చేసుకొని వెళ్ళిపోవచ్చా అంటే, మీకు మార్క్స్ 300, 400 లోపు కావాలి, 200, 300 కావాలి అంటే హై వెయిటేజ్ చాప్టర్స్ ఒకటే చేసుకుని వెళ్తే దొరుకుతాయి. కాకపోతే మీకు మార్క్స్ 650+ కావాలంటే అన్ని చాప్టర్స్ చదవాలి. సో చాప్టర్స్ అన్ని చదవడం ఇంపార్టెంట్, కానీ హై వెయిటేజ్ ఎందుకు ముందు చేయాలంటే మీది మ్యాక్సిమం పోర్షన్స్ ముందు క్లియర్ అయిపోతే తక్కువ మార్క్స్ వచ్చిన పోర్షన్స్ మీరు కేర్ఫుల్గా ఆరామ్గా తర్వాత క్లియర్ చేసుకోవచ్చు. అందుకు ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ మర్చిపోకుండా ఫస్ట్ మీరు క్లియర్ చేసుకోవాలి. ఫైన్. దాని తర్వాత జువాలజీకి వచ్చేస్తే, జువాలజీలో యానిమల్ డైవర్సిటీ, హ్యూమన్ ఫిజియాలజీ, హ్యూమన్ రీప్రొడక్టివ్ హెల్త్, ఇంకా ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్, ఈ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ చాప్టర్స్ని మీరు ఫస్ట్ క్లియర్ ఆఫ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవి చదివేసుకోవాలి, వీటి నుంచి మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఫిజిక్స్కి వచ్చేస్తే, ఫిజిక్స్లో నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. దేంట్లో అయితే మీకు మంచి వెయిటేజ్ ఉందో, చాలా ఎక్కువగా స్కాటర్డ్గా ఉన్నాయి టాపిక్స్. ఫిజిక్స్లో నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఎక్కువ మీకు. దాంట్లో లాస్ ఆఫ్ మోషన్ నుంచి 4.5% ఉన్నది, వర్క్ ఎనర్జీ పవర్ నుంచి 3, దాని తర్వాత మోషన్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, దాని తర్వాత గ్రావిటేషన్, ఇవన్నీ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ చాప్టర్స్ నుంచి మీకు వెయిటేజెస్ ఎక్కువ ఉన్నాయి. అది కాకుండా ఇంకొన్ని చాప్టర్స్ కూడా చూస్తే ఆక్సిలేషన్స్, వేవ్స్, దాని తర్వాత ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్, కెపాసిటెన్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఇది లాస్ట్లో ఇంకా చూసుకుంటే వేవ్ ఆప్టిక్స్, రే ఆప్టిక్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఇంకా ఆటమ్స్, అన్నిటికన్నా బెస్ట్ మెయిన్ సెమీకండక్టర్స్ నుంచి మోస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఎప్పుడూనూ. సో సెమీకండక్టర్స్ వరకు మర్చిపోకుండా ఈ ఏవేవైతే ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయో వీటన్నిటిని డెఫినెట్గా మీరు కవర్ చేసుకోవడానికి ట్రై చేయాలి హై వెయిటేజెస్వి. దాని తర్వాత లో వెయిటేజ్ చాప్టర్స్కి మీరు వెళ్ళొచ్చు. అప్పుడు మీకు ఇంకోటి ఏంటవుతుందంటే మీ కాన్ఫిడెన్స్ కూడా బెటర్ అయిపోతుంది, ఎందుకంటే మీరు హై వెయిటేజ్ చాప్టర్స్ మంచిగా ముందు క్లియర్ చేసుకున్నారు కాబట్టి. సరే, దాని తర్వాత కెమిస్ట్రీలో చూసేసుకుంటే, కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్, దాని తర్వాత థర్మోడైనమిక్స్, దాని తర్వాత ఈక్విలిబ్రియం, దాని తర్వాత ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి, దాని తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా హై వెయిటేజ్ ఉంది, హైడ్రోకార్బన్స్. ఓకే, అది అనమాట. సో ఇవన్నీ చాప్టర్స్ ఏవైతే నేను మీకు చెప్తున్నానో ఈ టాపిక్స్ ఫస్ట్ మీరు కవర్ చేసుకున్న తర్వాత ఫర్దర్ మీ ప్రిపరేషన్ ఇంకా బెటర్ అయిపోతుంది. ఓకే, అది. సో ఇక్కడ వరకు వెయిటేజ్ గురించి అయిపోయింది కదా సార్, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, థర్డ్ స్ట్రాటజీ ఏమిటి అనుకుంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్స్ అంటే మీకు ఫీజిబుల్గా అయ్యే నోట్స్ అని ఉండాలి. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ బయాలజీలో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ తీసి దాంట్లోనే మీరు చదువుతూ సైడ్లో వైట్ స్పేస్లోనైనా నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు, చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవచ్చు, ఒక టాపిక్ గురించి దేని నుంచి అయితే క్వశ్చన్స్ రావచ్చు. లేదు మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీలో అయితే ఫిజిక్స్ అయితే ఏ ఇంపార్టెంట్ ఫార్ములా, ఏ పర్టికులర్ టాపిక్కి ఆ పర్టికులర్ ఫార్ములాస్ మీరు రాసుకొని పెట్టుకోవచ్చు. లేదంటే సపరేట్గా మీరు ఒక నోట్బుక్ క్రియేట్ చేసుకొని ఒక్కొక్క సబ్జెక్ట్కి దానికి సంబంధించిన నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకొని ఉండొచ్చు. ఏదైనా నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నోట్స్ మీకు తర్వాత రివిజన్కి యూస్ఫుల్ అవుతాయి, నాట్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామ్ టైంలో మీకు ఇంకా నోట్స్ కూడా కాదు, జస్ట్ చిన్న షార్ట్ నోట్స్ రాడుకోవాలి. సో ఎగ్జామ్ టైంలో ఏది కావాలి మీకు, నోట్సా షార్ట్ నోట్సా? ఎగ్జామ్ టైంలో మీకు కావాల్సింది ఇంక ఎగ్జామ్ 3-4 రోజులు ఉన్నాయి అనుకోండి, 3-4 డేస్ ఉన్నాయి ఇంక ఎగ్జామ్కి. May 7th ఎగ్జామ్ ఉందంటే May 1st నుంచి ఇంక మీరు నోట్స్ ముట్టుకోరు. May 1st నుంచి మీరు ఏం చేస్తారు, జస్ట్ షార్ట్ నోట్స్ ఫాలో అవుతారు. ఈ షార్ట్ నోట్స్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత చేయగలరు. మీరు ఫస్ట్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ నోట్స్ చదువుతున్నప్పుడు అక్కడ మీకు ఏంటంటే ఇంపార్టెంటో మీకు తెలిసిపోతుంది. ప్లస్ మీరు క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసినప్పుడు మీకు తెలిసిపోతుంది. ఆ పర్టికులర్ టాపిక్స్ నుంచి ఇంపార్టెంట్ అబ్రివేషన్స్, వర్డ్స్, డెఫినేషన్స్ కూడా మీరు షార్ట్ నోట్స్లో చేసుకుని పెట్టుకోవాలి ఒక చిన్న బుక్లోని. అదొక్కటే మీరు లాస్ట్లో చదువుతూ మాక్ టెస్ట్ మాత్రం ఇస్తూ ఉండాలి. లాస్ట్ మినిట్లో ఇంకా రివిజన్ చేస్తూ కూర్చోకూడదు. ఓకే, సరే. మీరు నోట్స్ మంచిగా ప్రిపేర్ చేసుకుంటారు, డిఫరెంట్ థింగ్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీ ఇష్టం, మీ మీద పూర్తిగా ఫ్రీడమ్ ఉంది దీంట్లో. ఫోర్త్ స్ట్రాటజీకి వచ్చేస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇంకా మాక్ టెస్ట్. దీనికన్నా ఇంపార్టెంట్ ఇంకేమీ లేదు. దిస్ ఈస్ ద గోల్డెన్ యారో.
ఇది మీరు యాక్చువల్గా చేస్తారంటే మ్యాక్సిమం మీరు ఈజీగా మిగతా వాళ్ళందరికన్నా ముందుకెళ్ళిపోవచ్చు. ఈ స్టెప్ మాత్రం మీరు మర్చిపోకుండా చేయాలి. ఇక్కడ మీరు మాక్ టెస్టులు ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సాల్వ్ చేసి పడేయాలి. మినిమం 10 ఇయర్స్ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్గా సాల్వ్ చేయాలి. 10 ఇయర్స్ అయితే మినిమం ఇది. దిస్ ఇస్ మినిమం. దాని తర్వాత మీరు ఇంకా చేద్దాం అంటే చేయొచ్చు, కానీ అప్పుడప్పుడు అది ఇర్రెలవెంట్ అయిపోవచ్చు కాబట్టి మీకు అవసరం ఉండకపోవచ్చు. మ్యాక్సిమం మినిమం మీరు మొదలెట్టాలంటే 10 ఇయర్స్ వరకు అయితే మీరు డెఫినెట్గా చేయాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అది కాకుండా మాక్ టెస్ట్ మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్లో అన్ని చోట్ల మీకు దొరుకుతాయి. ఏదైనా మంచిది ఎక్కడి నుంచైనా మీరు తీసుకుని మాక్ టెస్ట్ డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. వేదాంతది మాక్ టెస్ట్ కూడా ఉన్నాయి, టెస్ట్ సిరీసెస్ ఉన్నాయి, అవి కూడా మీరు కావాలంటే యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను లింక్ మీకు అటాచ్ చేసి ఇస్తాను. సరే, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంకా మాక్ టెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవే క్వశ్చన్స్ డెఫినెట్గా మనకి రిపీట్ అవుతాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకి డెఫినెట్గా అదే టాపిక్ నుంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. అందుకే మనకు ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి టైం మేనేజ్మెంట్ అనేది బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు మాక్ టెస్ట్లు బోల్డ్ మందికి వచ్చే డౌట్ అదేను. నేను క్లియర్గా ఎప్పుడు ఇదే చెప్తాను ఏంటంటే మీ సిలబస్ అంతా కంప్లీట్ అవ్వాల్సిన అవసరం లేదు. మాక్ టెస్ట్ ఓన్లీ మీ ప్రాక్టీస్ కోసమే, నాట్ బికాస్ మీ సబ్జెక్ట్ అంతా క్లియర్ అయిన తర్వాత. అది ఎప్పటికీ అవ్వదు. నీటు రేపు ఉన్నదంటే ఇవాళ కూడా మీ సిలబస్ కంప్లీట్ అవ్వదు. మీదే కాదు, టాపర్ది కూడా సిలబస్ కంప్లీట్ అవ్వదు. అర్థమైందా? ఎవరిది సిలబస్ కంప్లీట్ అవ్వదు. ఎవరు 100% సిలబస్ చేసుకొని వెళ్ళరు. ఓకే, ఎక్కడో అక్కడ కొంతమంది ఎక్కడో అక్కడ వదిలిపోతుంది సిలబస్. అలా అనుకొని మీరు వెయిట్ చేశారంటే మీకు ఇంకా టాపర్కి మీ డిస్టెన్స్ పెంచుకుంటున్నారు. మీరు ఆ లెవెల్లో వెళ్ళాలి అంటే ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్ట్రాంగ్ అవ్వాలి, బెటర్ అవ్వాలి. ఇప్పటి నుంచే అనవసరమైన విషయాలన్నీ మైండ్లో తీసి పక్కన పడేసి ముందు మంచిగా ప్రిపరేషన్ని ఇంకా 100% ఇవ్వడానికి ట్రై చేయండి. డిస్ట్రాక్షన్స్ అన్నింటి నుంచి దూరంగా ఉండండి. దాని తర్వాత లాస్ట్ ఏంటి, చాప్టర్ బై చాప్టర్ టెస్ట్లు. అంటే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసాం, మాక్ టెస్ట్ చేసాం, కాకపోతే చాప్టర్ బై చాప్టర్ మంది ఏమవ్వాలి, టాపిక్ స్ట్రాంగ్ అవ్వాలి. మన క్వశ్చన్స్ది ఎబిలిటీ ఏదైతే ఉందో, సాల్వింగ్ ఎబిలిటీ, క్వశ్చన్ సాల్వింగ్ ఎబిలిటీ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ సాల్వింగ్ ఎబిలిటీని మనం ఇంప్రూవ్ చేయాలి అంటే చాప్టర్ బై చాప్టర్ మనం ఏం చేయాలి, టెస్ట్లు కండక్ట్ చేసుకోవాలి. మన కోసం మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. దీన్ని మనం ఏంటంటే యాక్చువల్గా టెస్ట్ ఫార్మాట్లో కాకపోయినా ఒక్కొక్క క్వశ్చన్ని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్లో మనం చెక్ చేసుకోవచ్చు. సేమ్ మాక్ టెస్ట్ ప్యాటర్న్లోనే మీరు చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మీకు టాపిక్స్ అన్ని ఇంకా స్ట్రెంగ్తన్ అయిపోతాయి. ఒక్కొక్క చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో మీకు తెలిసిపోతుంది పర్టికులర్ టాపిక్ నుంచి. సో అందుకే చాప్టర్ బై చాప్టర్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 5 స్ట్రాటజీస్ అయిపోయాయి కదా, లాస్ట్లో నేను మీకు 2 టిప్స్ చెప్తానన్నాను కదా, మర్చిపోయారా? నేను మర్చిపోలేదు. ఆ 2 టిప్స్ నేను మీకు డెఫినెట్గా చెప్తాను. ఇవన్నీ చేసిన తర్వాత 2 విషయాలు మీరు మర్చిపోకూడదు. నెంబర్ 1, రివిజన్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ రివిజన్ అనేది మీరు ఎప్పటి వరకు చెయ్యరో అప్పటి వరకు మీరు చదివిందంతా ఎగిరిపోతూ ఉంటుంది, ఆవిరైపోతూ ఉంటుంది. సో అందుకే రివిజన్ అనేది మర్చిపోకుండా ఎండ్ వరకు రివిజన్ చేస్తూనే ఉండాలి. ఓకే, సో రివిజన్ అనేది మీది యాక్చువల్గా బ్యాక్ బోన్ క్రియేట్ చేస్తుంది. కొంచెం టాపిక్స్ మర్చిపోతూ ఉండే కానీ మళ్ళీ మీరు రివిజన్ చేస్తూ ఉంటే మళ్ళీ బెటర్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక టాపిక్ 1 మంత్ ముందు చదివారు, ఓకే, అదే మీరు నీట్ కోసం నీట్ మీరు ఎప్పుడు యాక్చువల్గా ఎగ్జామ్ రాయిపోతున్నారు, 7th రాయిపోతున్నారు. ఇప్పుడు మీరు ఫిబ్రవరిలో చదువుకున్న టాపిక్ మీకు గుర్తుండదు. సో ఈ ఫెబ్లో చదువుకున్న టాపిక్ మార్చ్లో మళ్ళీ రివైజ్ చేయాలి, మార్చ్లో చదువుకుంది ఏప్రిల్లో మళ్ళీ రివైజ్ చేయాలి. అంటే 2 to 3 వీక్స్కి సేమ్ టాపిక్స్ మళ్ళీ రివైజ్ చేస్తూనే ఉండాలి. అలా రివిజన్ మీరు చేయలేదు అంటే మీరు ఆ టాపిక్స్ మర్చిపోతారు. మీకున్న సిలబస్ హ్యూజ్ సిలబస్. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. రివిజన్ రెగ్యులర్గా చేస్తూనే ఉండండి. దానికి ఒక ప్లాన్ మీరు గీసుకొని పెట్టుకోండి, అది ఫాలో అవ్వండి. సరే, అది కాకుండా 2వ టిప్ ఏంటంటే మీ హెల్త్. మీ ఒంట్లో మీరు మంచిగా చూసుకోకపోతే, మీ హెల్త్ మీరు మంచిగా చూసుకోకపోతే ఎవరు వచ్చి చూడలేరు. ఓకే, నిద్రలు పూర్తిగా మానేసి తిండి తిప్పలు తినకుండా చదవమని ఎవరు చెప్పట్లేదు. లేదంటే చదివే ఆపేసి ఇంకా ఈ టెన్షన్లో పడిపోయి, ఓకే, లేదంటే చేయగలనా లేదా అనే ఒక స్ట్రెస్లోకి వెళ్ళిపోయి అవన్నీ చేసినా కూడా మీరు సక్సెస్ అవ్వలేరు. మీ ఫోకస్ ఒకటే ఉండాలి. ఏంటది? నేను ఎలాగో అలాగా నా ప్రయత్నం నేను ఇస్తాను, చేయగలను అన్నది సెకండరీ. ఫస్ట్ స్టేజ్ ప్రయత్నం. ఆ ప్రయత్నం మీద 100% అయితేనే మీరు చేయగలనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్లో మీరు మీదకి వెళ్తారు. అంతేగాని మీ ప్రయత్నమే మీరు చేయకుండా నేను చేయగలను అనుకున్నా కూడా మళ్ళీ మీరు వెనక్కి వచ్చేస్తారు. సో ఫస్ట్ మీ ప్రయత్నం 100% అయి ఉండాలి. మీరు అలా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. దాని తర్వాత మీరు చేయగలను అనే మీకు కాన్ఫిడెన్స్ వచ్చి దాని తర్వాత మీరు డెఫినెట్గా క్రాక్ చేసుకొని వస్తారు నీట్ 2023ని 650+ మార్క్స్ తోటి.
అది. సో వితౌట్ ఎనీ డిలే ఇప్పటి నుంచే మొదలెట్టండి. నేను మీకు ఒక ఇంపార్టెంట్ కోట్ చెప్పబోతున్నాను. ఇది నేను నా లైఫ్లో కూడా అప్లై చేసుకుంటాను. మీరు కూడా దీంతో రిలేట్ చేసుకోగలుస్తారని నేను డెఫినెట్గా నమ్ముతున్నాను. దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ టు ఎనీ ప్లేస్ వర్త్ గోయింగ్. ఒక మంచి జాగాకి మీరు MBBS కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళడానికి షార్ట్ కట్స్ లేవు. ఓన్లీ వన్ వే, నీట్. ఆ నీట్కి షార్ట్ కట్స్ లేవు. మీ ప్రిపరేషనే మీ రోడ్డు. ఆ రోడ్ మీరు ఎలా వేసుకుంటున్నారో దాని మీదే మీది మొత్తం ఫేట్ అనేది డిపెండ్ అయి ఉంది. సో ఈ 3 నెలలు ఏవైతే ఉన్నాయో మీ 100% ఇవ్వాలి. ఇక్కడ మీరు ఎలాంటి వెనగడుకులు వేయకుండా, ఎలాంటి ఓవర్ థింకింగ్, స్ట్రెస్, టెన్షన్, తలనొప్పులు తీసుకోకుండా డెఫినెట్గా మీరు ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అయ్యారంటే ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. మీరు డెఫినెట్గా స్కోర్ చేయగలుగుతారు. నేను నమ్ముతున్నాను ఆ విషయం. సో మీరు కూడా ఆ విషయాన్ని నమ్ముతూ మంచిగా ప్రిపేర్ అవుతారని నేను నమ్ముతూ ఆల్ ద బెస్ట్. వరీ కాకండి. ఇంకా మన అందరం డెఫినెట్గా నీట్ 2023ని క్రాక్ చేస్తామని నేను నమ్ముతున్నాం. మీరు ఏదైతే ఈ వీడియోని చూస్తున్నారో మీరు కూడా ఇది క్రాక్ చేయగలుగుతారని నేను డెఫినెట్గా నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.